నా ఫ్రెండ్ పేరు కార్తీక్. హైదరాబాద్లోని ఓ పేరున్న కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. వాడు నేను కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. వాళ్ళది భద్రాచలం దగ్గర ఓ పల్లెటూరు. వాళ్ళ నాన్న 2 ఏళ్ల క్రితం ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. అమ్మ చెల్లి మాత్రమే ఉన్నారు. కార్తీక్ వాళ్ళమ్మ పేరు స్రవంతి, చెల్లి పేరు సుష్మ. మేము బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా వాళ్ళ చెల్లికి సంబంధం కుదిరింది. నాన్న లేకపోవడంతో పెళ్లి పనులు చూసుకునేందుకు పెళ్లికి ఓ 40 రోజులు ముందుగానే కార్తీక్ నేను వాళ్ళ ఊరికి వెళ్ళాము. సుష్మా గురించి చెప్పలేదు కదా, అప్పటికి తన ఏజ్ 20, కొంచెం లావుగా ఉంటుంది. దాని సైజులు 30, 28, 36 ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మకి చెల్లికి కార్తీక్ నన్ను పరిచయం చేశాడు. అప్పటి వరకు వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం తప్ప నేరుగా కలుసుకుంది లేదు. కార్తీక్ తోడుగా వచ్చినందుకు ఆంటీ చాలా సంతోషించింది. స్రవంతి ఆంటీ ఏజ్ 38 ఉంటుంది. అయితే చూడటానికి అలా కనిపించదు. తన సైజులు 38, 32, 36 ఉంటాయి. అయితే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ కలగలేదు. వెళ్ళిన 2 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదు. అంత త్వరగా గడిచిపోయాయి. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలైంది. ఆ ఊరిలో ఉండే కార్తీక్ ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు విని నా మైండ్ బ్లాంక్ అయ్యింది. వాళ్ళ చెల్లికి అంత త్వరగా ఎందుకు పెళ్లి చేస్తున్నారో అప్పుడు నాకు అర్థమయ్యింది. ఎందుకంటే సుష్మకు బాగా గొలెక్కువని చెప్పారు. వాళ్లకు తెలిసి ఇప్పటికే ఓ 2 తన కోరికలు తీర్చుకుందంట. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలియటంతో బంధువుల్లో ఓ అబ్బాయిని చూసి త్వరగా పెళ్లి చేస్తున్నారని చెప్పారు. ఈ విషయం నమ్మబుద్ధి కాలేదు. కానీ నిజమని తెలియటానికి ఎన్నో గంటలు పట్టలేదు. అప్పటి వరకు సుష్మా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ తనని గమనించటం మొదలుపెట్టాను. రాజమండ్రిలో కార్తీక్ వాళ్ళ పెదనాన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలవటంతో పాటు పెళ్లికి కావలసిన నగదు తీసుకోవటానికి బట్టలు, బంగారం అన్నీ కొని తెస్తానని చెప్పి మేము వెళ్ళిన 3వ రోజే కార్తీక్ రాజమండ్రి వెళ్ళిపోయాడు. నన్ను మాత్రం ఇంట్లో అమ్మకి చెల్లికి తోడుగా ఉండమని చెప్పాడు. అందుకు నేను సరే అని చెప్పాను. ఇక సుష్మని గమనించటం మొదలుపెట్టాను. వాళ్ళ అమ్మ ఉంటే మాత్రం కొంచెం తక్కువగా మాట్లాడేది. వాళ్ళ అమ్మ లేకుంటే మాత్రం ఎంతో సరదాగా కొంటెగా మాట్లాడేది. తన అందాలను కొంచెం కొంచెం చూపిస్తూ కనువిందు చేసేది. వాడు వెళ్ళి 2 రోజులయ్యింది. కార్తీక్ వాళ్ళ అమ్మ కూడా నాతో బాగా కలిసిపోయింది. నేను తనని ఆంటీ అని పిలిచేవాడిని. స్రవంతి ఆంటీ అందాలను కూడా చూడాలని మనసు ఆరాటపడేది. అందుకనే ఆంటీ వంగినప్పుడు, పనిచేస్తున్నప్పుడు అక్కడే ఉంటూ తనతో మాట్లాడుతూ తన యథాందాలను చూసేవాడిని. తను కూడా ఈ విషయాన్ని గమనించినా పెద్దగా పట్టించుకునేది కాదు. ఇదిలా ఉంటే సుష్మా మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా నాతో మాట్లాడుతూ కవ్వించేది. కార్తీక్ వెళ్ళిన 3వ రోజు మధ్యాహ్నం స్రవంతి ఆంటీ ఏదో పని ఉందని చెప్పి పక్కింటి ఆంటీతో కలిసి బయటికి వెళ్ళింది. మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పింది. ఇంట్లో నేను సుష్మా మాత్రమే ఉన్నాం. బోరు కొడుతుండటంతో కార్డ్స్ ఆడుతున్నాము. ఆటలో మజా లేదని ఏదైనా బెట్టు వేసుకుంటే మజా వస్తుందని సుష్మా అంది. సరే అన్నాను. మరి బెట్ ఏంటని అడిగాను. సుష్మా కొంచెం సేపు ఆలోచించి నేను చెబుతాను, కానీ నువ్వు ఎవరితో చెప్పకూడదు, అలా అయితేనే చెబుతాను అంది. సరే అన్నాను. సరే కాదు, ఒట్టు వేయమని ఒట్టు వేయించుకుంది. ఆటలో ఎవరు ఓడిపోతారో వాళ్ళు వాళ్ళ ఒంటిపై ఉన్న బట్టలు ఒక్కొక్కటిగా విప్పాలి. అలా ఎవరైతే మొదటిగా నగ్నంగా మారతారో వాళ్ళు ఓడిపోయినట్టు. గెలిచిన వాళ్ళు ఏం చెప్పినా చేయాలి అని చెప్పింది. నేను మొదట షాక్ అయినా. కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది గుర్తుకు వచ్చి సరే అన్నాను. నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని అనుకోలేదు అందే సుష్మా. ఇది గేమే కదా అని అన్నాను. తను నవ్వింది. మొదట నేను ఓడిపోయాను. నా షర్టు తీసేశాను. 2వ గేమ్లో సుష్మా ఓడిపోయింది. తను నైటీలో ఉంది. తను ఏం తీస్తుందా అని చూస్తున్నాను. నైటీ విప్పేసింది. ఇప్పుడు తను బ్రా మరియు డ్రాయర్తో ఉంది. అంత దగ్గరగా తనను చూస్తుంటే నా ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా అయ్యింది. కావాలనే 3వ గేము ఓడిపోయాను. వెంటనే షార్ట్ విప్పేశాను. ఇప్పుడు నా ఒంటిపై కేవలం డ్రాయర్ మాత్రమే ఉంది. తను కాసేపు నన్ను అలాగే చూస్తూ ఉండిపోయింది. 4వ గేము నేను ఓడిపోదామని ఫిక్స్ అయ్యా. అయితే సుష్మా ఓడిపోయింది. అన్నీ విప్పటం ఎందుకులే, ఎలాగూ ఓడిపోయా కదా, ఏం చేయమంటావో చెప్పు అంది.
అదేం కాదు, అన్నీ విప్పాల్సిందే, నేను సాయం చేయనా అంటూ లేచి నిలబడ్డాను. తను సరే అంటూ పైకి లేచింది. వెంటనే సుష్మను కౌగిలించుకున్నాను. తను కూడా ఇంకా గట్టిగా కౌగిలించుకుంది. తన పెదాలతో నా పెదాలను అందుకున్నాను. నువ్వు ఇంత త్వరగా నా దారిలోకి వస్తావని అనుకోలేదు. తెలుసుంటే వచ్చిన రోజే నిన్ను నాలో దాచుకునేదాన్ని అంది. అయితే ఇప్పుడు దాచుకో అన్నాను. వెంటనే మెల్లగా నన్ను తనలో దాచుకుంది. ఇక అంతే, దరువు మొదలైంది. అలా ఓ 10 నిమిషాల్లోనే దాదాపు ఇద్దరం ఒకే సమయంలో సుఖతీరాలకు చేరుకున్నాం. తను గట్టిగా ఓ లిప్పు కిసిచ్చింది. పెళ్ళయ్యే వరకు నన్ను నువ్వు రోజు ఇలాగే చేస్తూ ఉండాలి అంది. తను సిద్ధంగా ఉంటే మనం కూడా ఎలా కాదంటాము చెప్పండి. వెంటనే సరే అన్నాను. చాలా బాగుంది, ఇంతవరకు ఇలా చెయ్యలేదు అంది. సరే, నేను ఒకటి అడుగుతా, చెబుతావా అన్నాను. ఇంకా ఏమడుగుతావో అడుగు, మొత్తం ఇచ్చేశాగా అంది. ఇప్పటి వరకు నేను కాకుండా ఎంతమందితో నీ కోరిక తీర్చుకున్నావో చెప్పు అని అడిగాను. అది అది అంటూ తను సైలెంట్గా ఉంది. ఏం కాదులే చెప్పు అంటూ తనని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అడిగాను. 5గురితో అంది. ఎలా స్టార్ట్ అయింది అన్న. 10వ తరగతి చదువుతుండగా మొదటగా పీటీ మాస్టారు ఎక్సర్సైజులంటూ నా అందాలను ఇష్టం వచ్చినట్టు నొక్కేవాడు. వెనక నుంచి కౌగిలించుకునేవాడు. నాకు చాలా సమ్మగా అనిపించేది. నేను ఏమీ అనకపోవడంతో ఓ రోజు వాళ్ళింటికి తీసుకెళ్లి సీలు ఓపెన్ చేశాడు. తరువాత కొద్ది రోజులకు వాడి 2 స్నేహితులు కూడా. ఈ విషయం మా లెక్కల మాస్టార్కి తెలిసి వాడు కూడా ఓ రోజు స్కూల్లోనే స్టాఫ్ రూమ్లో నేను, మా లెక్కల మాస్టారు, పీటీ మాస్టారు ఇద్దరితో ఉండగా మా హెడ్ మాస్టర్ చూశాడు. తర్వాత వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి స్కూల్ నుంచి పంపించి వేశాడు. విషయాన్ని అమ్మకి చెప్పాడు. అప్పటి నుండి నన్ను ఎక్కడికి పంపేది కాదు. ఇంటర్ కూడా ఇంటి వద్ద నుంటే చదువుకొని పరీక్షలు రాశాను. మంచి అబ్బాయి అంటూ అమ్మ ఈ సంబంధం కుదుర్చింది అని చెప్పింది. అవునా, 5గురు అన్నావు కదా, 5వ వ్యక్తి ఎవరు అని అన్నాను. ఇంకెవరు, మా హెడ్ మాస్టారే అంది. హెడ్ మాస్టారు విషయం చెప్పాక అమ్మ నన్ను స్కూల్కి పంపించడం మానేసింది. ఓ రోజు హెడ్ మాస్టర్ వచ్చి పాఠశాలకు పంపకుండా పరీక్షలన్నా రాయించు అన్నాడు. అమ్మ సరేనంది. పరీక్షల పేరు చెప్పి పరీక్షలైన 11 రోజులు నాతో ఎంజాయ్ చేశాడు. వాళ్ళందరి ఏజీ 45 పైనే ఉంటుంది. వాళ్ళు 2 నిమిషాల్లోనే పని పూర్తి చేసేవారు. కానీ నీకు నాకు 3 ఏళ్ళు మాత్రమే తేడా. వయసులో ఉన్నవాడితో ఇంత మజా ఉంటుందని ఈ రోజే నాకు తెలిసింది. ఇక నేను నీ సొంతం. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్ళయ్యేంత వరకు రోజు ఇలాగే ఎంజాయ్ చేద్దామంది. అలా ఓ 15 నిమిషాల పాటు స్వర్గసుఖాలు పొందాము.